తమ భక్తుల రోగాలను తాము స్వీకరించి వాళ్లకు ఉపశమనం కలిగించేవారు. ఇందుకు సంబంధించి మహాసపతి కుమారుడైన మార్తాండ్ మహాసపతి ఒక అందమైన అనుభవాన్ని ఇలా చెప్పారు. ఒకసారి మా అమ్మ నందూర్ షింగోట్ అనే గ్రామంలో ఉన్న తన సోదరుని వద్దకు వెళ్ళింది. ఒకరోజు మా నాన్నగారు తన అలవాటు ప్రకారం బాబా వద్ద కూర్చొని ఉండగా అకస్మాత్తుగా బాబా, అరే భగత్, నా భక్తుడొకరు ఒక కురుపుతో చాలా బాధపడుతున్నారు. చూడు, నా తుంటిపై కూడా ఒక కురుపు ఉంది, కానీ ఇప్పుడది నయమవుతుంది అన్నారు. నిజంగానే బాబా తుంటిపై ఒక కురుపు ఉండడాన్ని, దాని వలన బాబా బాధపడుతుండడాన్ని నాన్న చూశారు. దాంతో నాన్న ఆందోళన చెందసాగారు. అది గమనించిన బాబా మా నాన్నతో, చింతించకు, 2-3 రోజుల్లో ఇది తగ్గిపోతుందిలే అన్నారు. నిజానికి బాబా మాటలు అత్యంత నిగూఢమైనవి. ఆ మాటలు తనకు సంబంధించినవేనని మా నాన్న ఆ సమయంలో గ్రహించలేదు. 2-3 రోజుల తర్వాత బాబా తుంటిపై ఉన్న కురుపు చిట్లింది. మరో 2-3 రోజుల తర్వాత నాన్నకి నందూరు షింగోట్లో ఉన్న అమ్మ వద్ద నుండి ఒక లేఖ వచ్చింది. ఆ లేఖలో తన కుంటిపై ఒక కురుపు లేచి చాలా బాధపడ్డానని, పలానా రోజున ఆ నొప్పి నుండి ఉపశమనం కలిగిందని, మరో 2-3 రోజులకి కురుపు చిట్లిందని మా అమ్మ తెలియజేసింది. ఆ లేఖ చదివాక సరిగ్గా బాబా తన కుంటిపై కురుపు ఉందని చెప్పిన సమయం నుండి అమ్మకు బాధ తగ్గిందని, అక్కడ ఆమెకు కురుపు చిట్లిన రోజే ఇక్కడ షిరిడీలో బాబా తుంటిపై కురుపు చిట్టడం జరిగిందని మేము గ్రహించాము. దాంతో నాన్న, మీ అమ్మ బాధను బాబా స్వీకరించారు అని చాలా బాధపడి నాతో, అరే మార్తాండ్, చూసావా, నీ తల్లికి ఉపశమనం కలిగించడానికి ఆమె బాధను బాబా తమ మీదకు తీసుకున్నారు. మన వల్ల ఆయన చాలా బాధపడాల్సి వచ్చింది అన్నారు.